హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐయామ్ సౌమ్య కాస్మెటాలజిస్ట్. ఈరోజు టాపిక్ ఈజీగా హెయిర్ బన్స్‌తో హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. డోనట్, యూ పిన్స్ అండ్ బాబీ పిన్స్ ఉంటే చాలండి. ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. సో, ఫస్ట్ దీన్ని ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకొని బ్యాక్‌లో ఉన్న హెయిర్ అంతా నీట్‌గా కోంబ్ చేసుకొని పోనీ వేసుకోవాలండి. మనం రెగ్యులర్‌గా ఎలా అయితే పోనీ వేసుకుంటామో అలా పోనీ వేసుకోవాలి. పైన వేసుకుంటే హై పోనీ అవుతుంది. అప్పుడు బన్ కూడా హై వస్తుంది. అదే కొంచెం డౌన్ వేసుకుంటే పోనీ కొంచెం కిందికొచ్చి కొప్పు కూడా కిందికి వస్తుంది. రబ్బర్ బ్యాండ్‌తో సెక్యూర్ చేసుకున్న తర్వాత డోనట్ మధ్యలో మనకు ప్లేస్ ఉంది కదా! అందులో నుంచి హెయిర్ బయటికి తీసి దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని డోనట్ చుట్టూ హెయిర్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్‌తో దాన్ని లాక్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా బన్‌ని సెట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన హెయిర్ ఉంటుంది కదా! దాన్ని ట్విస్ట్ చేసి కానీ, బ్రైడ్ చేసి కానీ మనం దాని చుట్టూ తిప్పొచ్చు. నేను ట్విస్ట్ చేసి బన్ చుట్టూ తిప్పి సెక్యూర్ చేస్తున్నాను. తర్వాత మనకి ఫ్రంట్ హెయిర్ ఉంది కదా! మనకు ఫ్రంట్ తీసుకున్న హెయిర్‌ని అక్కడ కూడా బ్రైడ్ వేసుకోవచ్చు లేదా ట్విస్ట్ చేయొచ్చు. నేను 2 సైడ్స్ బ్రైడ్ వేస్తున్నాను. మనం అల్లుతాం కదా! మళ్ళీ చిన్న చిన్న లేయర్స్ తీసుకొని మళ్ళీ అల్లిన దాంట్లో కలిపి ఒక బ్రైడ్ వేస్తాం కదా! అది వేస్తున్నాను. సో, 2 సైడ్స్ సేమ్ బ్రైడ్ వేస్తున్నాను నేను. వేసిన తర్వాత దాన్ని చుట్టూ తిప్పి బన్ చుట్టూ తిప్పి సెక్యూర్ చేస్తాను. మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఫ్రంట్‌లో మీ ఫేస్ షేప్‌కి తగ్గ హెయిర్ స్టైల్ ఏదైనా వేసుకోవచ్చు మీకు నచ్చింది. మీరు ఒకటి ట్విస్ట్ చేసి ఒకటి బ్రైడ్ కూడా చేయొచ్చు. లేదా 2 బ్రైడ్ చేయొచ్చు. లేదా 2 ట్విస్ట్ చేయొచ్చు. అలా ఫ్రంట్ మీకు ఎలా నచ్చితే అలా మీ ఫేస్ షేప్‌కి తగ్గట్టుగా మారుస్తూ బ్రైడ్ లాగా వేసి దాని చుట్టూ తిప్పి రెండిటిని సెక్యూర్ చేయడమే. తర్వాత మీకు నచ్చిన యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నాను. మల్లెపూలు చుట్టూ పెడుతున్నాను. మీరు బన్ మొత్తం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇలా సింపుల్‌గా కూడా 1 రో ఇలా పెట్టొచ్చు. నెక్స్ట్ హెయిర్ స్టైల్. ఫ్రంట్‌లో మనం ఏదైతే బ్రైడ్ వేసామో దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వెనకాల మాత్రం హెయిర్ తీసాను. బన్ అలాగే సెక్యూర్ చేశాను. తర్వాత చిన్న చిన్న లేయర్ తీసుకొని బ్రైడ్ వేస్తున్నాను. కింది వరకు బ్రైడ్ వేసి సైడ్స్‌కి మన నెయిల్స్‌తో దాన్ని కొంచెం పుల్ చేయాలి. నుంచి కింది వరకు హెయిర్ అంతా పుల్ చేసి కింది నుంచి చిన్నగా రౌండ్‌గా చేసుకొని పై వరకు తీసుకొచ్చి పైన అలా బన్ పైన సెక్యూర్ చేయండి ఓపెన్ తీసుకొని. సేమ్ ఇలాగే మిగతా హెయిర్ మొత్తం కూడా అలాగే చిన్న చిన్నగా లేయర్స్‌లా తీసుకొని బ్రైడ్ చేయాలి. పుల్ చేయాలి. తర్వాత రోల్ చేసి పైన సెక్యూర్ చేయాలి. సో, టోటల్ హెయిర్ అంతా అలాగే బన్ చుట్టూ వేసేసేయాలి. సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసామో అలాగే మిగతా అన్నీ ఒక్కొక్కటి చేస్తూ బన్ చుట్టూ పెట్టాలి. ఎక్కడ కనిపియకుండా. నీట్‌గా పెట్టేసిన తర్వాత ఇలా మనం ముత్యాలు తీసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాగే బన్ మొత్తం పెట్టేయండి నీట్‌గా. సో, ఈ లుక్ మనం ఈవినింగ్ టైమ్స్‌లో కానీ, పార్టీ లుక్స్ అప్పుడు కానీ, వెస్టర్న్ లుక్స్ అప్పుడు కానీ ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుంది అందరికీ. సో, నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా సేమ్ ఫ్రంట్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బ్యాక్ మాత్రం రిమూవ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క చిన్న చిన్న లేయర్ తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసి వెనకాల పిన్ చేయండి. మన యూ పిన్ తీసుకొని పిన్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్ చేస్తూ అలాగే టోటల్ హెయిర్ అంతా కూడా అలాగే చిన్న చిన్న లేయర్స్ తీసుకోవాలి, ట్విస్ట్ చేయాలి. బన్ వెనకాల యూ పిన్‌తో సెక్యూర్ చేయాలి. అలాగే టోటల్ హెయిర్ మొత్తం కూడా అలాగే సెక్యూర్ చేస్తూ ఇలా గ్యాప్స్ అనేవి లేకుండా హెయిర్ అంతా సెక్యూర్ చేసుకోవాలి. సో, మిగిలిపోయిన హెయిర్‌ని కింద హెయిర్‌ని ట్విస్ట్ చేస్తున్నాను నేను. ట్విస్ట్ చేసి బన్ చుట్టూ రోల్ చేసి పైకి తీసుకొచ్చి బాబీ పిన్‌తో సెక్యూర్ చేసుకోండి. మీరు ఫ్రంటల్ హెయిర్ మీకు నచ్చిన విధంగా బ్రైడ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఇక్కడ. సో, నేనైతే బ్రైడ్ చేశాను. మీరు ట్విస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్. ఎక్కడైనా హెయిర్ బయటికి వస్తుంది అనుకుంటే యూ పిన్‌తో సెక్యూర్ చేయండి హెయిర్ అంతా. బన్ అంతా నీట్‌గా చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక చిన్న ముత్యం పెట్టేసేయండి. సో, మంచి లుక్ వస్తుంది. సో, నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా మనం ఫస్ట్ హెయిర్‌లో బన్‌ని కవర్ చేసాం కదా హెయిర్‌తో సేమ్ అలాగే చేసి నీట్‌గా హెయిర్ అంతా సెట్ చేసుకోండి. రబ్బర్ బ్యాండ్‌తో బన్‌ని సెక్యూర్ చేసుకొని కొన్ని కొప్పు పిన్స్ వాడి దాన్ని స్టిఫ్‌గా దానికే ఉండేలా ఊడిపోకుండా ఉండేలా పెట్టండి.
తర్వాత మిగిలిపోయిన హెయిర్ పైనున్న సెక్షన్ తీసుకొని బ్రైడ్ చేస్తూ సైడ్ సెక్షన్ ఒక్కొక్కటి దాంట్లోకి యాడ్ చేస్తూ వెళ్ళండి. అలాగే పైనుంచి కింది వరకు బ్రైడ్ చేయండి, అల్లండి నీట్గా. సో అలా అల్లుతూ కింది వరకు వచ్చిన తర్వాత మిగిలిన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ అంతా కూడా మొత్తం అల్లేసేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత పైన అదే బన్ చుట్టూ తిప్పి బాబీ పిన్తో సెక్యూర్ చేయడమే. దీని చుట్టూ మీకు నచ్చిన హెయిర్ యాక్సరీస్ పెట్టుకోవచ్చు, మల్లెపూలు పెట్టుకోవచ్చు. సో నేనైతే మల్లెపూలు పెడుతున్నాను, అలాగే మిడిల్లో ముత్యం పెడుతున్నాను మిడిల్లో. చాలా సింపుల్ అండి. దీనికి బన్ కూడా తీసేసాను. మనం ఫ్రంట్ హెయిర్ మొత్తం తీసుకొని చిన్న పఫ్ లాగా వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఫ్రంట్ మొత్తం తీసుకొని నీట్గా కోమ్ చేసుకొని చిన్న పఫ్ లాగా వేసుకొని బాబీ పిన్స్తో ఆ పఫ్ని సెక్యూర్ చేయండి నీట్గా. తర్వాత మనం రెస్ట్ ఆఫ్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా కోమ్ చేసుకొని అల్లండి. మనం రోజు జడ ఎలా వేసుకుంటామో అలాగే జడ కింది వరకు అల్లుకుంటూ రావాలి. కింది వరకు అల్లిన తర్వాత హెయిర్ని పైకి తీసుకొచ్చి దాన్ని రోల్ చేస్తూ ఇలా కొప్పు పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ ఉండండి. ఒకదానిపైన ఒకటి దాన్ని చుట్టూ రోల్ చేస్తూ రండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ రోల్ చేసి కొప్పు పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. అలాగే బాబీ పిన్ కూడా పెట్టండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా. తర్వాత మీరు దీనికి మల్లెపూలు టోటల్ హెయిర్ మొత్తం చుట్టొచ్చు, లేదు అనుకుంటే ఇలా చూపిస్తున్నట్టు హాఫ్ కింద హాఫ్ మాత్రమే పెట్టండి. కొప్పు కింద పెట్టాలి, ఇలా 2 సైడ్స్ పెట్టి యూపిన్స్ బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఇలాంటి స్టిక్కర్స్ దొరుకుతాయి, ముత్యంతో ఉన్న స్టిక్కర్స్. వాటిని ఇలా హెయిర్ మొత్తం నీట్గా పెట్టుకోండి, హెయిర్ అంతా. సో ఈ హెయిర్ స్టైల్ మీకు వెస్ట్రన్ వేర్లో కానీ పార్టీ అప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇవి ఈరోజు మన హెయిర్ స్టైల్స్. ఈ హెయిర్ స్టైల్స్ ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ ఏం లేకుండా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఈ హెయిర్ స్టైల్స్ చేయొచ్చు. పూజ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళకి ఒక్కసారి హెయిర్ స్టైల్స్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.